కాదు ఆట కాగుతలేవు అయ్యో జగిత్యాల డివిజన్ ఏరియా గారిని జిల్లా వ్యాప్తంగా మొత్తానికి 2,96,000 ఎకరాలలో వరి విత్తనాలు వేయడం జరిగినది. దాదాపు ప్రస్తుతానికైతే డిపార్ట్మెంట్ నుంచి కానీ అన్ని రకాలుగా ఇప్పటి వరకు దాదాపు గౌరవ కలెక్టర్ గారు కానీ డిఓ గారు కానీ వారి ప్రేక్షణలో అన్ని పొలాలు కూడా అన్నీ బాగానే ఉన్నాయి. చివరిలో కొంచెం మెడలు వలన ఒక 5% కొంచెం ప్రాబ్లం ఉంది, కానీ అన్ని పొలాలు కూడా బాగున్నాయి. ఈసారి 100% మంచిగా అన్ని వరి కొనుగోలు కేంద్రానికి అన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మా అధికారుల ద్వారా మేము కూడా మా డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఏడీలు ఏఓలు అందరం కూడా నిత్యం అందుబాటులో ఉండి తప్పకుండా ఇది సక్సెస్ చేస్తాం. జగిత్యాల జిల్లాలో మొత్తంగా 407 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఐకేపీ సెంటర్లు 133, ప్యాక్ సెంటర్ వాళ్ళు 270 మరియు మెప్మా వాళ్ళంటే ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 407 సెంటర్ల ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుంది. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఖరీఫ్లో ఏ రకంగా అయితే కొనుగోలు సక్సెస్ఫుల్గా చేశామో ఈసారి కూడా సక్సెస్ఫుల్గా చేస్తాము. రైస్ మిల్ అలాట్మెంట్ కూడా 1-2 రోజుల కేటాయింపు జరుగుతుంది. ముఖ్యంగా రైతులకు కొనుగోలు చేసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ రైస్ మిల్లర్లు కూడా మీటింగ్ పెట్టేసి క్లియర్గా చెప్పడం జరిగింది, ఎలాంటి తరుగులు కోతలు చేయకూడదని. అలాగే ఇక్కడ రైతులకు కూడా చెప్పవలసింది ఏంటంటే వాళ్ళు కూడా ధాన్యం తీసుకురాగానే వాటిని మొత్తం ఇక్కడ క్లియర్గా మాయిశ్చర్ వచ్చే వరకు నేర్చుకోవాలని, వాటిని కొంచెం క్లీన్ చేసుకుని ప్యాడీ క్లీనర్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాటిని కూడా కొంచెం క్లీన్ చేసుకోవాలని వాళ్ళని కోరడం జరుగుతుంది. అలాగే మనకి జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి అండ్ మనతో పాటు ఇక్కడ ఉన్న డీసీ ఎస్ఓ కానీ ఎంపీడీఓ తహసీల్దార్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. మనకి జిల్లాలో మొత్తం 407 సెంటర్స్ మనం ప్రపోజ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా నెక్స్ట్ 2 డేస్లో ఇప్పుడు ఓపెన్ అయిపోయి 133 సెంటర్స్ మనము ఈ డిఆర్డిఓ సంబంధించిన మహిళా సంఘాల ద్వారా చేస్తూ ఉన్నాం. మిగతావన్నీ కూడా ప్యాక్స్ ద్వారా చేస్తూ ఉన్నాం. లాస్ట్ టైం ఏదైతే ఖరీఫ్ ప్రకారం మనం ఏదైతే సెంటర్స్ డివైడ్ చేస్తామో అవే డివైడ్ చేస్తూ ఉన్నాం. అండ్ అలాగే సెంటర్స్ సూపర్వైజర్ ఆఫీసర్స్ కూడా సేమ్ ఉన్నారు. సో లాస్ట్ టైం మనం ఏదైతే ఖరీఫ్లో ఏ ఇష్యూస్ లేకుండా ప్రాపర్గా పకడ్బందీగా చేసుకోవడం జరిగిందో ఈసారి కూడా అదే స్ట్రాటజీతో పకడ్బందీగా చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఈసారి ఇంకా మనకి మాయిశ్చర్ వ్యాంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం మిల్స్ అవన్నీ కూడా ప్రాపర్గా వాళ్ళతో మీటింగ్స్ అవి పెట్టడం జరిగింది. వాళ్ళ దగ్గర కూడా స్పేస్ అంతా కూడా క్లియర్ చేయడం జరిగింది. సో మిల్స్ దగ్గర కూడా మన దగ్గర యాంపుల్ స్పేస్ ఉంది. సో యాజ్ ఆఫ్ నో మనకి అన్ని సెంటర్స్కి కూడా రేపటికల్లా అన్ని మిల్స్ కూడా ట్యాగ్ అయిపోతాయి. అంటే ఏ సెంటర్ నుంచి ఏ మిల్కి వెళ్ళాలని కూడా ట్యాగ్ అయిపోతుంది. సో మనకి ఈ సెంటర్స్కి వీఆర్ రెడీ టు బై ఇమీడియట్లీ. థ్యాంక్ యూ. అంతర్గాం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం మరియు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పేదవాళ్లకు సన్నబియ్యంతో భోజనం పెట్టాలని చెప్పి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా పేదవారు సన్నబియ్యం తింటున్న సందర్భంలో వారి ఇంట్లో కూడా సహపంక్తి భోజనం ఏర్పాటు చేసిన సందర్భంలో పిలవగానే వచ్చేసిన జిల్లా పాలనాధికారి గౌరవ కలెక్టర్ గారికి ఈనాడు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం సరి అయిన పద్ధతిలో కొనే విధంగా చర్యలు తీసుకుంటున్న మా ఎండి సివిల్ సప్లైస్ గారికి, మా ఏడీఏ చరణదాస్ గారికి, జితేందర్ రెడ్డి గారికి, ఏడీఏ గారికి, ఇంకా వివిధ హోదాలోని మా అధికారులు ఎంపీడీఓ తహసీల్దార్ గారు, గ్రామ పెద్దలు, రైతు నాయకులు, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ప్రత్యేకంగా గౌరవ కలెక్టర్ గారి సందర్భంలో వచ్చిన సందర్భంలో వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు. అంతర్గామ గ్రామస్తునిగా వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాను. గతంలో కూడా వారు చాలా కష్టపడుతూ ఉన్నారు. యువకుడు నిరంతరం పనిలో భాగంగా పోయినసారి కూడా ఇక్కడ సెంటర్కి వచ్చిపోయినాను, చాలా సంతోషం. మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన సందర్భంలో మరి ఒక శాసనసభ్యునిగా సంతోషంగా ఉంది. పంటలు బాగా పండినాయి. ఈ అంతర్గామ గ్రామంలో ఈసారి కూడా పెద్ద ఎత్తున
వరిధాన్యం వేయడం, అదేవిధంగా మొక్కజొన్న కూడా కొంత పండించారు. మన నియోజకవర్గంలో పంట మార్పిడిలో భాగంగా కొయ్యమక్క పెట్టి చాలా చోట్ల రైతులు బాగా లాభపడ్డారు. ప్రతి రైతు కూడా ఈ విషయంలో ముందుకు పోవాలి. పెద్ద ఎత్తున మొక్కజొన్న పెట్టడంతో కూడా కోతుల బెడద కూడా తగ్గిందని చెప్పి రైతులు చెప్పారు. ఎందుకంటే ఎక్కువ మంది వేసేసరికి పంట మార్పిడి వల్ల మళ్ళీ వర్షాకాలం కూడా వడ్లు ఎక్కువ పండే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మంత్రివర్గంలో నిర్ణయం తీసుకొని సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తా ఉన్నారు. మరి గతంలో వర్షాకాలం కూడా చూసినాం, దాదాపు 15 కోట్ల రూపాయలు ఒక్క మన జిల్లాలో సన్న వడ్లకు బోనస్ ఇవ్వడం జరిగింది. మరి దాంతో పాటుగా మనం వరిధాన్యం విషయంలో తాలు తప్ప అని చెప్పి కటింగ్లు ఉండే అవన్నీ కూడా అరికట్టినరు. పైనుంచి అక్కడ మంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, కమిషనర్ చౌహాన్ గారు, అదేవిధంగా మన జిల్లా పాలనాధికారి గారు, మన జేసీ గారు కావచ్చు, అందరూ కూడా ఇంతకుముందు చెప్పినట్టు జితేందర్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు కూడా అదే విధంగా కటింగ్ అనేది లేకుండా చూస్తాం. రైతులు కూడా బాధ్యతగా మంచిగా పట్టాలి, మంచిగా ఆరబోయాలని చెప్పడం జరిగింది. దాన్ని పాటించాల్సిందిగా కూడా ఈ సందర్భంలో కోరుతా ఉన్నాం. ఈరోజు మన మహిళా సంఘం ద్వారా ఇక్కడ ఏర్పాటు చేయబడ్డది, చాలా సంతోషం. ఈ సందర్భంలో గౌరవ కలెక్టర్ గారిని నేను కోరుతా ఉన్నా, నేను ఇప్పటికే వారి దృష్టికి, డిఆర్డిఓ పీడీ గారి దృష్టికి, ఏపీడీ గారి దృష్టికి, అదేవిధంగా కమిషనర్ సృజన మేడం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాం సార్. మనము పెద్ద పెద్ద మొత్తంలో గోదాముల కంటే కూడా 125 నుంచి 250 మెట్రిక్ టన్నులు, అంటే 12 నుంచి 20 లక్షల రూపాయల లోపల ప్రతి గ్రామానికి మనం ఈజీఎస్లో ఒకటి ఇట్లాంటి ప్లాంట్లు ఏర్పాటు చేస్తే మా మహిళా సోదరి మళ్ళీ కావచ్చు, వాళ్ళందరికీ కూడా అక్కడ కూర్చొని మీటింగ్లు పెట్టుకోవడానికి కానీ, లేదా ఇటువంటి సందర్భంలో ఈ గన్నీ బ్యాగ్స్ పెట్టుకోవడానికి కానీ, లేదా మెజరింగ్ మెషిన్స్ పెట్టుకోవడం కానీ ఒక ఆఫీస్ లాగా ఏర్పడుతుంది. అదేవిధంగా ధాన్యం ఎక్కువ వచ్చినప్పుడు మనం గోడౌన్స్గా పెట్టుకోవచ్చు, విత్తనాలు వచ్చినప్పుడు విత్తనాలుగా, ఫర్టిలైజర్ వచ్చినప్పుడు ఫర్టిలైజర్గా, ఇవన్నీ చేస్తే మన స్ట్రెంత్ అవుతుంది. ఆ విషయంలో మనం ఆ ప్రపోజల్స్ మీరు దయచేసి చేయించాల్సిందిగా ఈ సందర్భంలో ఆ నియోజకవర్గ ప్రజలందరి పక్షాన అంతర్గామ గ్రామంలో కొడతా ఉన్నాం సార్. రెండవది సార్, ఇక్కడ ఈ కెనాల్ గతంలో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వివిధ ముఖ్యమంత్రులు ఈ కెనాల్ అని తవ్వింది సార్. అప్పుడు ఈ కెనాల్కు అక్వైర్ చేసిన స్థలం, అంటే రైతుల నుంచి, అది ఎవరైనా కావచ్చు, మాదే కావచ్చు, ఇంకెవరిదో, రైతుల నుంచి పేద రైతులు కూడా భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు కూడా కోల్పోయిన వాళ్ళు. నేను చిన్నప్పుడు జ్ఞాపకం ఉంది, వాళ్ళ కుటుంబ సభ్యుడు ఇక్కడే ఒకరు ఈ బ్లాస్టింగ్లో. సో ఆ కెనాల్ పక్కన కొంతమంది పేదవాళ్ళు ఇల్లు కట్టుకున్నారు సార్. ఇప్పుడు హైవే పోతా ఉన్నది పక్క నుంచి, 46 ఇళ్ళు పోతున్నాయి. అందులో ఇందిరమ్మ ఇండ్ల కింద మీ ప్రాంతం వారే బటాన్ శ్రీరామమూర్తి గారు హౌసింగ్ మినిస్టర్ ఉండి నేను చిన్నప్పుడు ఇక్కడికి వచ్చాను. శిలాపలకం కూడా ఉంది ఇక్కడ దళితుల కోసం, చొక్కారావు గారు మినిస్టర్ ఉండి 46 ఇళ్ళు పోతున్నాయి సార్. అందులో కొంతనేమో పేదవాళ్ళై ల్యాండ్ అక్విజిషన్ చేసినాయి, కొంత ఎస్ఆర్ఎస్పి ల్యాండ్లు ఉన్నది, ఇండ్లకు మాత్రమే వెలగడతామన్నారు. అవి పాత ఇండ్లు, పేదవాళ్ళ ఇండ్లు పెద్ద రాదు కాబట్టి వారికి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఈ 46 మందికి కూడా ఇండ్లు వచ్చే విధంగా చూడాల్సిందిగా నేను గౌరవ కలెక్టర్ గారిని కోరుతాను. ఈ సందర్భంలో ఇక్కడ 40 జరిగింది. ఏ పల్లెటూరు పట్టణాల గ్రామాలలో కూడా ఎడగట్టలే, నడివిలో ఆపేసి కాంట్రాక్టర్ పోతే మీ అందరికీ తెలుసు. ఎవరు నా దగ్గర వాళ్ళని తీసుకొచ్చినా ఇక డైలాగులు కొడుతున్నారు, సంజయ్ సార్ కాంట్రాక్టర్ అవతారం ఎత్తండి, ఎవరి కోసం. రాష్ట్రంలో ఎక్కడ లేనని జీతాలు కట్టినాం, అట్లనే మన యంత్రాలు కట్టినాం, అవి ఇచ్చేస్తున్నాం. దానికి కరెంటు నీళ్ళ వసతి ఉంటే ఇవ్వాలనే మన కలెక్టర్ గారు కరెంటుకు 10.5 లక్షలు సంతకం పెట్టి చెక్ ఇచ్చిన అన్నది వారికి ఆ పేద ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ పక్కకు ఒక 5 ఎకరాలు, మళ్ళీ ఇదంతా కూడా 15 ఎకరాలు ఉన్నది రైతులకు అవసరమే. పోగా మిగిలంగా ఒక 5 ఎకరాలలో ఎప్పుడైనా ఇన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు కేజీబీవీ కావచ్చు, లేదా మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల, నేను మన ముఖ్యమంత్రి గారికి కూడా ఓన్ బిల్డింగ్కు ఇవ్వని ఇచ్చిన. మనం వచ్చినప్పుడు ప్రతిపాదన ఇస్తే ఈ గ్రామం జగిత్యాల పట్టణాన్ని ఆనుకున్నాం సార్. అప్ టు చెరువు వరకు కూడా మనం జగిత్యాల మెర్జీ చేసినాం. ఓన్లీ అంతర్గామ విలేజ్ నుంచే అంతర్గామలో ఉంది, అక్కడి వరకు కూడా జగిత్యాలలో కలిసిపోయింది. మన దగ్గర కాబట్టి ఇక్కడ మనం ఏదైనా ఈ సంస్థ వచ్చినప్పుడు మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కోరుతూ, చాలా సంతోషం ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చారు. వచ్చే వర్షాకాలంలో పెద్ద ఎత్తున సన్నబియ్యం పండియాలి. ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ఇస్తూ ఉంది. పేదవాళ్ళు దొడ్డు బియ్యం వస్తే అటు తినలేక
అమ్ముకుంటే రేటు రాక ఎక్కువ ధరతో కొన్నారు. ఇవాళ ప్రతి పేదవాళ్లకు సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం ఉంటే ఇవాళ మన కోల సంజీవ్ ఇంట్లో సదాపంక్తి భోజనం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి గారు ప్రతి ఎమ్మెల్యే అధికారులు ఒక సన్నబియ్యం తినే వాళ్ళతో తిని వాళ్ళ సంతోషాన్ని తెలుసుకోవాలన్నారు. ఆల్రెడీ నేను అడిగిన సంజీవ్ను ఏ సంగతి ఇంతకుముందు ఏం చేస్తున్నారంటే సరిగా వాడుకోకపోతుంది సార్ అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఆల్రెడీ తినడం మొదలుపెట్టినాడు, మరి నాకు కూడా పెడతామంటే రమ్మన్నాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి కలెక్టర్ గారు మేము సంజీవ్ ఇంటికి వెళ్తాం. అదేవిధంగా పేదవాళ్ళకు ఉచితంగా కరెంటు సిలిండర్లు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఉచిత బస్సు అయిపోయింది, ఇంకా కొన్ని ఉన్నాయి. ఏ ప్రభుత్వమైనా అన్నీ ఒకటేసారి చేసే పరిస్థితి ఉండదు. 4 ఎకరాల వరకు రైతు బంధు వచ్చింది. మిగతా అన్నీ కూడా ఒక రైతు బిడ్డ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవన్నీ కూడా జరుగుతాయి. వాటన్నిటి కూడా మన అధికారులు ఉదాల మీద వేసుకొని చాలా పెద్ద ఎత్తున పనిచేస్తూ, ఎందుకంటే ప్రభుత్వం కొంచెం చెప్తే ప్రజల మధ్యకు తీసుకుపోయేది అధికారులు. ఆ మధ్యలో మేము ప్రజాప్రతినిధులు ఉంటాం. వారు కూడా మా సలహాలు అన్నీ కూడా గౌరవించుకుంటూ ప్రతిదీ కూడా చాలా చేస్తున్నందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ సెంటర్లో మా మహిళలు ఇవన్నీ చేసి అతి త్వరలోనే కలెక్టర్ గారు మరి అధికారులు మీకు ఒక బిల్డింగ్ మంజూరు చేయిస్తారు. దాంట్లో మీ అందరికీ ఉండే అవకాశం వస్తుందని కూడా ఆశిస్తాను. థ్యాంక్ యూ.